కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తుంది, ప్రైవేటీకరణపై ముందుకెళ్తుంది. కోటి సంతకాల సేకరణ ఎలా జరిగింది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన? ఈరోజు మరి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మా తాలూకా సిద్ధాంతం ఏంటంటే జగనన్న సిద్ధాంతం ఏదైతే 17 కాలేజీలు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2019 నాటికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఇప్పటికి 7 కాలేజీలు పూర్తయినాయి, ఇంకొక 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే జగనన్న రాకపోవడం మా దురదృష్టం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి ఏదైతే 10 కాలేజీలు ఉండిపోయినాయి 10 కూడా పీపీపీ ద్వారా ప్రైవేటు కారికి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు జగనన్న సంకల్పం ఏంటంటే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలని సంకల్పంతో పెట్టారు. అది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు కూడా ఉచితంగా పేదలందరికీ కూడా వైద్యం అందించాలి ఉచితంగా అని సంకల్పంతో పెడితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వారికి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా ఒకటే ఒక మాట చెప్పారు జగనన్న మన మధ్య ఏమన్నారంటే మీది ఏదైతే పేదవాడికి పెట్టామో ఇది వైద్యం ఉచితంగా అందాలని, ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే మేము వచ్చిన వెంటనే మళ్ళీ వెనక్కి తీసుకొని పేద ప్రజలకు అంతా కూడా మరి ఉచితంగా ఇస్తామని చెప్పారు. మరి ఎట్టి బస్సులు కూడా ఇప్పుడు మీ కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా చేసాం. మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా ఈరోజు ఉంది, మన జగనన్న వెళ్తారు. మరి ఎట్టి బస్సులు కూడా సానుకూలంగా వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. లేని పక్షంలో జగనన్న మరొక 3 సంవత్సరాలు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తున్నారో వెనక తీసుకొని పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తారు సార్.